మరి దాన్ని స్ట్రెస్ చేయగలుగుతాం. ఎందుకంటే మ్యారేజ్ లో నుంచి అది బయటకు రావాలి, ఆ క్షమాగుణ. అంటే మరి నా పొరుగు వారిని నేను క్షమించడం అంటే, పొరుగు వాళ్ళు అంటే పక్కింటి వాళ్ళు కాదు. సో నా భార్య, లేకపోతే భార్యకు భర్త పొరుగు వాళ్ళు అంటే. సో మరి ఆ నా నైబర్ని నేను క్షమించడం అంటే నా భార్యను క్షమించడం, నా భర్తను క్షమించడం. సో తద్వారా అది ఎక్స్టెండ్ చేయటం, అది ఆటోమేటిక్ గా ఎక్స్టెండ్ అవుద్ది. సో ఈ రకంగా ఆల్ రిలేషన్షిప్స్ లోకి ఇది మనం ఆలోచించవచ్చు. రెండోది, ముఖ్యంగా ఇప్పుడు మ్యారేజ్ కాంటెక్స్ట్ లో మనం ఎక్కువ ఆలోచిస్తున్నాము. జనరల్ కాంటెక్స్ట్ లో మాత్రం ఇది తర్వాత మీరు దాన్ని స్టడీ చేయొచ్చు. మ్యారేజ్ ఇన్ పర్టికులర్ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. నేను ఈ మొట్టమొదట ఈ ఫస్ట్ స్టేట్మెంట్, చివరి స్టేట్మెంట్ కూడా ఇదే దాంతో నేను క్లోజ్ చేస్తాను. మ్యారేజ్ ఈజ్ ఎ కమిట్మెంట్. అదండి, అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ ఈజ్ ఎ కమిట్మెంట్ అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వివాహంలో ప్రమాణాలు చేయించినప్పుడు ఐ విల్ అని చెప్పిస్తారు. అంటే హీఈస్ మేకింగ్ ఎ కమిట్మెంట్. దేవుడు కూడా ఇశ్రాయేలీల ప్రజలతో ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. సో గాడ్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు లవ్ ఫర్ ఎవర్ అదనమాట. అంటే వివాహంలోకి ఇద్దరు జతపరచబడటానికి ముందు ఇద్దరు కూడా ఒక కమిట్మెంట్ చేసుకుంటారు దేవుని యొక్క సన్నిధిలో. మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ కన్వీనియన్స్, కంఫర్టబుల్గా వెళ్ళేది కాదు, బట్ ఇట్స్ ఎ కమిట్మెంట్. ఎస్, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నేను ప్రేమిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను క్షమిస్తాను అనేటటువంటి కమిట్మెంట్ తో ముందుకెళ్ళేది మ్యారేజ్. డూ యూ హ్యావ్ దిస్ కమిట్మెంట్? చెక్ యువర్ కమిట్మెంట్. చెక్ యువర్ కమిట్మెంట్ యూ హ్యావ్ మేడ్ బిఫోర్ గాడ్. చెక్ యువర్ కమిట్మెంట్. సో బిఫోర్ వి go into further what is forgiveness and why it is important అనేది చూద్దాం. ఎందుకు ఈ క్షమించటం, మర్చిపోవటం అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. అసలు ఎందుకు దాని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా బ్రీఫ్ గా ఆలోచించి 2 minutes నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోతాము. ఒకవేళ మీరు ఎలా క్షమించాలి, నేను ఐఎమ్ ఫైండింగ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ టు ఫర్గివ్ మై వైఫ్ ఆర్ ఫర్గివ్ మై హస్బెండ్. సో నేను క్షమించలేకపోతున్నాను. మొన్న ఒక కాంటెక్స్ట్ లో మరి వసంత్ మాట్లాడుతూ వాళ్ళ ఆర్గనైజేషన్ కి లీడర్స్ అయిన వాళ్ళ కపుల్ ఇద్దరు కూడా అసలు ఈ రకమైన సెమినార్స్ కి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రికన్సిలేషన్ అట. అంటే ఒక భార్య తన భర్త ఆ వీధిలోనే ఇంకొక ఆమెతో అక్రమమైన సంబంధం పెట్టుకునేటప్పుడు ఆమె ఏ విధంగా అతన్ని క్షమించగలిగిందో, సో ఆ క్షమించడం అంటే ఏంటో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో దాని మీద ఒక చక్కటి బుక్ కూడా వాళ్ళు రాశారు. సో ఒక కోర్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. సో ఏ రకంగా వాళ్ళు క్షమించగలిగారో. సో మేబీ ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ టు ఫర్గివ్? Is it a problem in your family to forget? Let us look into the subject in depth. Okavela, are you struggling in forgiving your wife or husband? ఇలాంటివన్నీ మీకు ప్రాబ్లమ్ గా ఉన్నప్పుడు, ఆర్ యు డిప్రెస్డ్? ఆర్ యు ట్రైంగ్ టు గివ్ ఇట్ అప్? ఇంకేముందిలే, లైఫ్ అంతా అయిపోయింది, ఇంకేం ఫర్గివ్నెస్. సో మరి ఇంకా చాలా వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, సో ఒకరినొకరు క్షమించలేకపోతున్నాం, ఇంతే మా లైఫ్, ఇంకా బాగుపడదు, ఇలాగే మేము నడిపించేయాలి ఇంకా అనుకుంటున్నావా? ఆర్ యు కాంప్రమైజింగ్? ఆర్ యు డిప్రెస్డ్? ఆర్ యు థింకింగ్ టు గివ్ ఇట్ అప్ ఆర్ వాంట్ టు థ్రో ఇట్ అండర్ ద కార్పెట్? Maybe with these questions, maybe you are sitting in your own place. But I would like to remind you that there is a solution. There is a solution, biblical solution.
let's have the solution and then reconcile. What is a joy it is. So before we go into this topic, let's see few things. Let's face it. ఓకే, ఈ క్షమించటం అనేటటువంటి అంశాన్ని గురించిన సమస్యను మనం డీల్ చేద్దాం. భయపడిపోవద్దు. ఒకవేళ దీన్ని ఓపెన్ చేస్తే ఈ బాక్స్ ఇందులో నుంచి ఎన్ని బయటపడతాయో, ఎన్ని హార్ట్ ఫీలింగ్స్ వస్తాయో అని భయపడొద్దు. లెట్స్ ఓపెన్ చేద్దాం. రెండోది ఏంటంటే, ఇంకొక విషయం ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ నాట్ ఏంజల్స్. వీఆర్ ప్రోన్ టు కమిట్ మిస్టేక్స్, వీఆర్ ప్రోన్ టు హర్ట్ అదర్స్. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇతరుల్ని హర్ట్ చేసే స్వభావం మనదే, సిన్ఫుల్ నేచర్. మనం రక్షణ పొందినప్పటికీ కూడా మనం టువర్డ్స్ పర్ఫెక్షన్ కి ఎదుగుతున్నాం. ఈ ప్రాసెస్ లో మనం వి కమిట్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. డోంట్ థింక్ దట్ వీఆర్ పర్ఫెక్ట్. మోర్ సో, ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మేమిద్దరం భార్యాభర్తలుగా, ఇందాక ఎబెనేజర్ అన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ కపుల్ మాకు టీచ్ చేయటం సంతోషం అన్నాడు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ యూ టు know that even though with all our experience, మాకున్న అనుభవం అంతట్లో కూడా మరి మీ ముందు మేము హంబుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము పర్ఫెక్ట్ కాదు, దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్. కానీ మేము దేవుని కృపను బట్టి మరి ఈ రకంగా మరి నేర్చుకొని క్షమించుకొని ఇతరులకు మరి చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో ఈ రకంగా రెండవది ఏంటంటే, జరిగిపోయినటువంటి దాన్ని క్షమించటం, క్షమాపణ. పొరపాట్లు చేసిన తర్వాత దాన్ని ఒప్పుకోవటం, దాన్ని సరి చేసుకోవటం, క్షమాపణ. అంతేకాకుండా ఆగిపోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, క్షమాపణ దగ్గర బ్రేక్ అయిపోద్ది. క్షమించుకోలేని తత్వం దగ్గర ఇంక ముందుకు వెళ్ళలేం సంసారంలో. నో, ముందుకెళ్దాం. అక్కడ ఆ బ్లాక్ ని తొలగిద్దాం. క్షమాపణ పొందుకుని, క్షమాపణ ఇచ్చి ఆ బ్లాక్ నుంచి సంసారాన్ని ముందుకు తీసుకెళ్దాం. మీరు అనుకోవచ్చు, అన్నా మీరు థియరీ చెప్తున్నారు, బైబిల్ చెప్తున్నారు, కానీ నాకు ప్రాక్టికల్ గా చాలా కష్టం అవుతుంది క్షమించటం, నా హస్బెండ్ని క్షమించటం మరి అని అనొచ్చు. It is difficult, తమ్ముడు. With all our experience, we say that it is difficult humanly, but it is possible with God. పౌలు అంటాడు, నా కాంపిటెన్సీ అంతా నా దేవుడి దగ్గర నుంచి వస్తుందని. We are not competent, but God will help us. Don't say that మరి ట్రస్ట్ చేయి నన్ను అనొద్దు. సో ఫర్గివ్. ఇంకా వై వీ నీడ్ టు ఫర్గివ్. సో ఫర్గివ్నెస్ ని గురించినటువంటి లిటిల్ ఇంట్రడక్షన్ చూస్తున్నాం మనం. సో ఫస్ట్ పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఎందుకు క్షమించాలి. అసలు మనిషికి అన్ని ఫిజికల్ నీడ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆధ్యాత్మికమైనటువంటి అవసరం ఇన్సైడ్ ఉంటది. అది తీర్చబడకపోతే అతనిలో ఆ వాయిడ్ అలాగే ఉంటది, ఆ శూన్యం అలాగే ఉంటది. ఆ ఆధ్యాత్మికమైన అవసరతలు ఏంటంటే, మనిషికి రెండు అవసరాలు ఉంటాయి. మొట్టమొదటి అవసరం ఏంటంటే ఫర్గివ్నెస్, రెండో అవసరం ఏంటంటే గుడ్నెస్. మొట్టమొదటి అవసరత ఏంటంటే ఫర్గివ్నెస్, రెండో అవసరత ఏంటంటే గుడ్నెస్. ఈ ఫర్గివ్నెస్ అనేటటువంటి మొట్టమొదటి అవసరత యేసు ప్రభు క్రాస్ లో తీర్చేశాడు, మేకులు కొట్టేశాడు. మన యొక్క డెట్స్ అన్ని కూడా, మన అప్పులన్నీ కూడా, మనం వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటుతనం అంతటి కూడా మనల్ని క్షమించేసి ఆ సిలువకు కొట్టేశాడు. మన యొక్క ఆ రికార్డ్ ని, మన హిస్టరీ అంతా కొట్టేశాడు. రాబోయే దాన్ని కూడా కొట్టేశాడు సిలువకి. యేసు ప్రభువులో మన అవసరత తీర్చబడింది. రెండో అవసరత గుడ్నెస్. అది క్షమించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో సాయంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో సాయంగా ఇచ్చాడు.
మనం ఈ ఈ యొక్క క్షమించబడిన తర్వాత ముందుకు వెళ్ళటానికి సాయం చేసే దేవుని ఆత్మనిచ్చాడు మనకి. ఆ గుడ్నెస్ లో కంటిన్యూ అవటానికి, ఆ పవిత్రతలో కంటిన్యూ అవటానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఈ రకంగా దేవుడు ఒక మానవుడి యొక్క ఆధ్యాత్మిక అవసరాలు రెండు కూడా తన యొక్క అనంతమైన ప్రణాళికలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ రక్తం ద్వారా మనల్ని క్షమాపణ అనే అవసరాన్ని తీర్చాడు. రెండోది ఏంటంటే మన మంచితనం, మంచిగా ఉండలేం, మనం కంటిన్యూ అవ్వలేం ఆ పర్ఫెక్షన్ లో. టువర్డ్స్ పర్ఫెక్షన్ మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. దీస్ ఆర్ ద టూ బేసిక్ స్పిరిచువల్ నీడ్స్ దట్ ఆర్ మెట్ బై అవర్ గ్రేట్ గాడ్. సో ఈ రకంగా మరి అనొచ్చు, అసలు ఎందుకు మరి క్షమించలేకపోతున్నాం అన్నా? మరి మరి దేవుడు మనల్ని క్షమించాడు, యేసు ప్రభు క్షమించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో, మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అనే దానికి కొన్ని రీజన్స్ మనం ఆలోచిద్దాం. ఏంటంటే, మనం ఇద్దరు ఇంపర్ఫెక్ట్ వ్యక్తులు దగ్గరికి తీసుకొని రాబడ్డాం. అంటే ఇంపర్ఫెక్ట్ అంటే అసంపూర్ణమైనటువంటి వ్యక్తులు, లేకపోతే అసంపూర్ణంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇంపర్ఫెక్ట్ పర్సన్స్ ఇద్దరం కుటుంబంలో భార్య భర్తలుగా జతపరచబడ్డాం. మరి ఇద్దరు ఇన్పర్ఫెక్ట్ పీపుల్ ఒక రూఫ్ కింద బ్రతికేటప్పుడు పర్ఫెక్ట్నెస్ రాదు. స్వయంగా అది దేవుడిస్తే తప్ప, ఒకరినొకరు క్షమించుకోగలిగేటటువంటి మనస్సు దేవుడిస్తే తప్ప అది న్యాచురల్ గా వచ్చేది కాదు. న్యాచురల్ గా వచ్చే అవుట్కమ్ ఏంటంటే, మరి క్షమించుకోకుండా ఒకరినొకరు హర్ట్ చేసుకోవటమే న్యాచురల్ గా వచ్చేది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది మరి క్షమించుకునేటటువంటి గుణం. మరి కాబట్టి ఇద్దరు ఇన్పర్ఫెక్ట్ పీపుల్ ని ఇండివిజువల్స్ గా మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మరి ఇట్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ మరి కాన్ఫ్లిక్ట్స్ కి, ఫర్గివ్నెస్ కి, అన్ఫర్గివ్నెస్ కి. సో ఇలాంటి దానికి కారణాలు ఇది ఒకటే. ఇంకొకటి ఏంటంటే, మన కమ్యూనికేషన్ కరప్ట్ అయిపోయింది, మన మాటలు కరప్ట్ అయిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన యాటిట్యూడ్స్ కరప్ట్ అయిపోయినాయి. మరి యేసు ప్రభు మన ఇమేజ్ ని రిస్టోర్ చేసినప్పటికీ కూడా మన యొక్క శరీరంతో మనం స్ట్రగుల్ అవుతున్నాం. కాబట్టి మరి మన భావ వ్యక్తీకరణ ద్వారా, కొన్నిసార్లు మన మాటల ద్వారా, కొన్నిసార్లు మన యాటిట్యూడ్ ద్వారా ఈ రకంగా మనం ఒకరినొకరు హర్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాగా హర్ట్ చేసుకున్నప్పుడు ఆ లోపల ఆ బిట్టర్నెస్ ఉండిపోద్ది, లేకపోతే ఆ యొక్క ఇతర వ్యక్తి పట్ల ఆ చేదైన అనుభవం లోపల ఉండిపోద్ది. హర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటది. లేకపోతే అది హర్టింగ్ అనేది మాటల ద్వారా గాయపరచొచ్చు, లేకపోతే అబ్యూజ్ కూడా చేయొచ్చు. కొంతమంది కుటుంబాల్లో మరి కొట్టడం కూడా చూస్తున్నాం. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. క్రైస్తవ గృహాల్లో మరి మాటల ద్వారా కొంతమంది హింస పెడతారు, కొంతమంది కొట్టడం కూడా చేస్తారు. భయంకరమైన విషయం ఇది. ఇలాంటి అబ్యూజ్ కి కూడా దారి తీస్తుంది క్షమించలేనిటటువంటి తత్వం. అంటే దీన్ని కొంతమంది అడ్వాంటేజ్ గా కూడా తీసుకుంటారు, కొంతమంది ముఖ్యంగా భర్తలు. ఒకసారి అలా కాదు సార్, భార్యలు కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అంటున్నారు. మై హస్బెండ్ ఈస్ టూ గుడ్, అడ్వాంటేజ్ గా తీసుకుని ఆవిడ కొడుతుందట. మై వైఫ్ ఈస్ టూ గుడ్ బిలీవర్, నోరు మూసుకుని ఉంటది, ఎక్కడ కంప్లైంట్ చేయదు, కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మరి తను హర్ట్ చేస్తాను. ఇలా ఎంతకాలం? ఆర్ యూ టేకింగ్ ఫర్ ఎ రైడ్ బికాస్ హీఈస్ ఎ బిలీవర్, హీఈస్ ఎ బిలీవర్, బోత్ ఆఫ్ యు ఆర్ బిలీవర్స్. కొంతమంది అయితే ఇంక మాటలు ఉండవు, ఇంకా క్షమించుకోలేని తత్వం వస్తుంది, హర్ట్స్ వస్తాయి, అక్కడితో ఆగిపోతారు. ఒక్క అడుగు ముందుకేరు, ఎవరేస్తారా అడుగు అనేది చూస్తూ ఉంటారు. ఇద్దరు వేరు, ఇంట్లో కమ్యూనికేషన్ ఉండదు. ఒకే రూఫ్ కింద ఉంటారు, ఒకే బెడ్ మీద పడుకుంటారు, నో కమ్యూనికేషన్. పిల్లల ద్వారా కమ్యూనికేట్ చేస్తారు కొంతమంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిప్రెషన్, తర్వాత ఏంటంటే డైవర్స్, ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఈచ్ అదర్. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి క్షమించలేని తత్వం ద్వారా. జాగ్రత్త సుమా. అది ఇనిషియల్ గానే మనం పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా భార్య
నా మాటల వల్ల ఒక హర్ట్ అయితే ఈవినింగ్ రాగానే దాన్ని సెటిల్ చేయాలి నేను. దాన్ని కప్పటానికి లేదు. ఫర్దర్ డిప్రెషన్‌కి దారి తీయకుండా వెంటనే సెటిల్ చేసుకోవాలి దాన్ని. ఓకే. అంతేకాకుండా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చాం మనం. అంటే ఒక డిస్ట్రిక్ట్‌లో అమ్మాయి అంటం అది కామన్. ఆయనకి అమ్మాయి అనడం అనేది చాలా ముద్దుగా పిలుచుకునే పదం కూడా అయ్యుండొచ్చు వాళ్ళ కల్చర్‌లో. కానీ ఆవిడ వేరే కల్చర్ నుంచి వచ్చిందనుకో, ఆవిడకి అమ్మాయి అనే మాట చాలా పరుషమైన మాట అయ్యుండొచ్చు. అది చాలా ఇన్సల్ట్ చేసే మాట అయ్యుండొచ్చు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ డిఫరెన్స్ వల్ల కూడా హర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇది తెలియాలి. భర్తలకి తెలియాలి, భార్యలకి తెలియాలి. ఓహో! నేను మామూలుగా చాలా ప్రేమగా మాట్లాడే మాట ఆవిడని హర్ట్ చేస్తుందా? అయ్యో! నేను సారీ చెప్పాలే, నేను క్షమించమని అడగాలే, నేను తెలియకుండా ఇలా చేస్తున్నానే. అయితే నా యాటిట్యూడ్ బానే ఉంది. కానీ నేను ఇలా మాట్లాడాను. నా యాటిట్యూడ్ బాగున్నంత వరకు నేను సారీ చెప్పక్కర్లేదు. దట్స్ రాంగ్. యు నో దట్స్ ఈస్ హర్ట్. ఓకే, నెక్స్ట్. బ్యాక్‌గ్రౌండ్స్ డిఫరెంట్‌గా ఉండటం వల్ల, మన బ్యాగేజెస్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల, ఇంకొకటి కూడా మన యొక్క సైకలాజికల్ డిఫరెన్సెస్ వల్ల కూడా మనకి ఈ ఫర్గివ్‌నెస్ దగ్గర ప్రాబ్లమ్ వస్తది. సైకలాజికల్ డిఫరెన్సెస్ అంటే బహుశా దేవుడు మేల్‌ని, ఫీమేల్‌ని చాలా డిఫరెంట్‌గా చేశాడు. పురుషుణ్ణి, స్త్రీని. వాళ్ళ యొక్క మరి సైకలాజికల్‌గా, భావోద్రేక పరంగా, లేకపోతే సైకలాజికల్ అంటే భావోద్రేక పరంగా వాళ్ళని డిఫరెంట్‌గా దేవుడు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, మరి వైఫ్ ని హస్బెండ్ హర్ట్ చేశాడు అనుకోండి, ఆవిడికి ఫస్ట్ డే వాళ్ళ యొక్క ఫస్ట్ నైట్ లో ఆయన ఎలాగూ హర్ట్ చేశాడో అవన్నీ లింక్ అయిపోతాయి. అంటే అంతా ఆవిడికి ముందు ఆడియో, వీడియో అంతా ప్లే అయిపోద్దట. కానీ హస్బెండ్ కి ఏ పాయింట్ మీద అయితే హర్ట్ చేశాడో ఆ ఒక్క పాయింట్ మీదే ఉంటాడు. సో ఇంకా ఆ పాయింట్ మీద ఒకవేళ తను సెటిల్ చేసుకోవచ్చు, సెటిల్ చేసుకోకపోవచ్చు. కానీ ఈవిడ మాత్రం షీ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్. దాని మీదే ఉంటది, అవే ఆలోచించుకుంటది, బాధపడతా ఉంటది. అది ఎక్కడికి తీసుకొస్తుందంటే తన యొక్క ఇంటిమేట్ లైఫ్ వరకు, ఇంటిమసీ వరకు క్యారీ చేస్తుంటది ఆవిడకి. అప్పుడు నువ్వేం చేయాలంటే ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద పాస్ట్ ఆల్సో అనాలి. లేకపోతే ఆవిడేం చేయాలంటే ఆ పాతయన్నీ మర్చిపోయేటట్టు దేవుని సహాయం అడగాలి. ఎందుకంటే ఆవిడ సైకలాజికల్ బిల్డప్ అది. లేడీస్ గా ఆ పాతవన్నీ గుర్తొస్తుంటాయి ఆవిడకి. అదనమాట. అవన్నీ క్యారీ చేస్తారు వాళ్ళు. అన్ని కనెక్ట్ అయిపోతాయి. అప్పుడు ఇలాగన్నావు, మా అమ్మతో ఇలాగన్నావు, మా నాన్నతో ఇలాగన్నావు. సో ఇవన్నీ కనెక్ట్ అయిపోతాయి అన్నమాట వాళ్ళకి. ఆ ఫస్ట్ నైట్ ఎట్లా చేసావు, ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఆ కనెక్షన్ లో నుంచి వాళ్ళు ఆలోచిస్తారు. రికన్సిల్ అవటానికి ఆవిడకి చాలా టైం పడుతుంది. ఇవి భర్తలు అర్థం చేసుకోవాలి. భార్య యొక్క సైకలాజికల్ ఆ బిల్డప్ ని అర్థం చేసుకోవాలి వెన్ యూ డీల్ విత్ ఫర్గివ్నెస్. సో దాని వల్ల కూడా మరి ఒక రీజన్, మరి క్షమాపణ విషయంలో మరి కష్టపడడం అనే దాని విషయంలో ఇది ఒక రీజన్. అంతేకాకుండా ఈ స్పిరిట్ ఆఫ్ బిటర్నెస్ అని చేశారు, క్షమించలేని గుణం. అది ఏం చేస్తుందంటే పాయిజన్ లాంటిదంట. ఒక ఆయన అన్నాడు, అది ఇట్స్ లైక్ ఏ పాయిజన్ ఇన్ ద మ్యారేజ్. ఎవరైనా అలా చేసుకుంటామండి కుటుంబాల్లో, పాయిజన్ తెచ్చిపెట్టుకున్నట్టే. ఆ క్షమించలేని ఆ గుణాన్ని అలాగ పెంచుతూ ఉంటే మన హృదయాల్లో మన కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నట్టే. స్లోగా డెడ్ అయిపోద్ది ఫ్యామిలీ. డెడ్ అంటే ఫిజికల్ డెత్ కాదు, డెడ్ అయిపోద్ది. ఈ రకంగా మరి కుటుంబాల్లో ఈ క్షమాపణ మన మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తీసేస్తుంది, హాస్టిలిటీని తీసేస్తుంది, హీలింగ్ ఇస్తుంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి, భౌతికమైనటువంటి, ఆ మెంటల్ గా ఉండేటటువంటి, సైకలాజికల్ గా ఉండేటటువంటి ఆ గాయాలు ఉంటాయి చూసారు, ఆ క్షమించకపోవటం వల్ల ఆ గాయాలకి చక్కటి హీలింగ్ దొరుకుతుంది. మాంతాయి గాయాలు.
క్షమించటం ద్వారా ఆ సంతోషం తిరిగి మళ్ళా దేవుడిస్తాడు, ఆ సమాధానం కుటుంబంలో దేవుడిస్తాడు. ఇలాంటి కుటుంబాలుగా మరి మనం క్షమించుకోవటం ద్వారా, ఇలాంటి కుటుంబాలుగా మనం ఎక్కడ ఆగిపోకుండా ఇది కంటిన్యూస్ గా క్షమించుకుంటూ, కంటిన్యూస్ గా మరి మర్చిపోతూ, ఫర్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మరి ఈ ఫస్ట్ పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వై వీ నీడ్ టు ఫర్గివ్. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చేశానంటే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది చూసాము. రెండోది వై వీ నీడ్ టు ఫర్గివ్ అనేది చూసాము. మూడోది ఏంటంటే అసలు వాట్ ఈస్ ద బిబ్లికల్ బేసిస్ ఫర్ ఫర్గివ్నెస్ ఇన్ మ్యారేజ్ అనేది చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలునేమో పౌలు గారు డాక్ట్రిన్ గురించి మాట్లాడతాడు. మిగతా 3 అధ్యాయాలునేమో డ్యూటీ గురించి మాట్లాడతాడు. డాక్ట్రిన్ అంటే టీచింగ్, అంటే బైబిల్ పరిజ్ఞానం, దేవుడు మనకి ఏం చేశాడో అంతా తెలుసు మనకే. కానీ ప్రాబ్లం ఎక్కడంటే డాక్ట్రిన్ తో కాదు, క్రీడ్ తో కాదు ప్రాబ్లం, కాండక్ట్ తో ప్రాబ్లం. మనకి క్రీడ్ బాగా వచ్చు, క్రీడ్ బాగా తెలుసు మనకి, బట్ కాండక్ట్ లో ప్రాబ్లం. ప్రాబబ్లీ భార్యాభర్తలుగా మనం వాక్యం చదవచ్చు, అన్ని చేయొచ్చు. చాలా మంది దైవ సేవకులు నేను చూశాను, కొంతమంది కుటుంబాల్లో క్షమించలేని గుణం వాళ్ళది, సెపరేట్ అయిపోయారు. బిలీవర్స్ కి ఒక మెట్టు ఎక్కువ. కొంతమంది అయితే పెద్ద పెద్ద ప్రసంగికులు వయసుతో మాట్లాడరు వాళ్ళు. ఇదంటండి డాక్ట్రిన్, డ్యూటీ. డాక్ట్రిన్ ఒక్కటే కాదు, టీచ్ చేయడం ఒక్కటే కాదు, నేర్చుకోవటం ఒక్కటే కాదు, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి మన డ్యూటీలో, కుటుంబాల్లో, వివాహంలో, పరిచర్యలో, సహవాసంలో చూపించాలి దాన్ని, లేకపోతే వేస్ట్. పౌలు గారు 2 బ్యాలెన్స్ చేస్తాడనమాట. డాక్ట్రిన్ అండ్ డ్యూటీ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాడు. క్రీడ్ అండ్ కాండక్ట్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాడు. ఎక్స్పోజిషన్ అండ్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాడు. సో 3 అధ్యాయాల్లో డాక్ట్రిన్ చెప్తూ 4వ అధ్యాయానికి వచ్చేసరికి 32వ వచనంలో అంటాడు ఆయన, అది చదవండి ఒకసారి. ఇప్పుడు ఈ వచనాన్ని మీ చేత ఒకసారి చదివించాలని అనుకుంటున్నాను నేను. ఒకసారి చదువుతారా 32వ వచనం? నేను ఇందాకే చెప్పాను, ఎవరు చదవదలుచుకున్నారో వాళ్ళు రెడీగా ఉండండి. ఇంకొకరు ఎవరో చదువుతారని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెడీగా ఉండండి, చదవండి ఆ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఓకే, సో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించండి. ఈ వచనాన్ని కనుక మీరు తర్వాత ఈ టాక్ అయిపోయిన తర్వాత చూసినట్లయితే, మేనర్ ఆఫ్ ఫర్గివ్నెస్, ద మోటివ్ ఆఫ్ ఫర్గివ్నెస్, ద మెథడ్ ఆఫ్ ఫర్గివ్నెస్, 3 ఇచ్చాడు ఇందులో. ఏ విధంగా క్షమించాలి, క్షమించడానికి మోటివేషన్ ఏమైనా ఉందా మనకి దేవుడి దగ్గర, ఏ విధమైన పద్ధతిలో క్షమించాలి, మోడల్, మేనర్ అండ్ ద మోటివ్, 3 ఇచ్చాడు ఇందులో. సో ఎలా క్షమించాలి? సో షో ఫోర్త్ త్రూ కైండ్నెస్, బీ కంపాషనేట్. అంటే నీ వైఫ్ కాళ్ళల్లో, చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆలోచించాలి, తన బాధలో నువ్వు ఆలోచించాలి, తనతో తన యొక్క కష్టాల్లో నిలబడి ఆలోచించాలి. పొద్దున్నుంచి కిచెన్ లో పని చేసి వస్తుంది, ఒక్కొక్కరు ఒక మాట, ఆ కష్టంలో ఒక మాట అంటది, నువ్వు ఆ షూస్ లో ఆలోచించాలి, ఆ పరిస్థితుల్లో ఆలోచించాలి. ఆమె నువ్వు గబుక్కున ఒక మాట అనిస్తే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? దట్టు ఏం జరగనట్టు ఉంటాం మళ్ళీ ఒక మాట అనేసి. సో ఇది బీ కైండ్, బీ కంపాషనేట్. కొంతమంది భార్యలు వాళ్ళకుండే సమస్యలు ఉంటాయి ఎవ్రీ మంత్. సో ఆ వీక్ లో చాలా కష్టపడతారు వాళ్ళు. సో భర్తలో ఏమాత్రం కూడా కొంచెం కన్సిడరేట్ గా, కంపాషనేట్ గా ఉండరు కొంతమంది. దే డిమాండ్ ఈవెన్ దట్ పీరియడ్. ఆవిడికి మరి ఆ మెన్స్ట్రల్ టెన్షన్ ఉంటది, వీక్నెస్ ఉంటది.
ఒక రకంగా చెప్పాలంటే ఆ డేట్స్ నోట్ చేసుకుని ఎంతో సాఫ్ట్ గా డీల్ చేస్తారట కొంతమంది హస్బెండ్స్ అలాంటి వైఫ్స్ తో. ఎందుకంటే ఆ టైంలో ఆవిడకి ఎంతో కంఫర్ట్ ఇవ్వాలని, బట్ కంఫర్ట్ ఇవ్వకపోగా హర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఆస్క్ గాడ్ టు ఫర్గివ్, ఆస్క్ హర్ టు ఫర్గివ్. ఎనీవే, సో బీ కంపాషనేట్, బీ కైండ్ టు హర్, బీ కైండ్ టు హిమ్ అండ్ ఫర్గివ్ ఈచ్ అదర్. సో ఇవన్నీ ఫాలో అవుతాయి అన్నమాట. సో ఫర్గివ్నెస్ రావటానికి ముందు ఇవన్నీ ఫాలో అవుతాయి. సో ఎలాగూ అదనమాట, మోడల్, మెథడ్, మేనర్, ఈ 3 ఇచ్చాడు ఈ వచనంలో. సో మీరు తర్వాత వెళ్ళి మీరు చూసుకోండి. ఇక్కడ 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. యేసుప్రభు వారు చెప్పిన సంగతులే ఇవి. మొట్టమొదటి ఏమన్నాడంటే, ఆయన పరలోకం ప్రార్థనలో ఆయన ఏం నేర్పించాడంటే, అది 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది. ఇతరులు మరి నేను క్షమించినట్టు నా పాపాన్ని, నా తప్పిదాల్ని క్షమించు అని ప్రార్థన చెయ్యి అన్నాడు యేసుప్రభు వారు శిష్యుడికి. అంటే క్షమించడానికి ప్రార్థన చేయాలా? ఈజీగా కదా ఇతరులను క్షమించడానికి, క్షమించబడ్డానికి, క్షమించడానికి కూడా ప్రార్థన చేయాలా? చేయాలి. యేసావుని ఎదుర్కోవడానికి యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి వచ్చాడు. రిలేషన్షిప్ ని మార్చాడు. ప్రార్థన మన సంబంధాలు మారుస్తుంది, ఫర్గివ్నెస్ తీసుకొస్తుంది. యాషావు వాటేసుకున్నాడు యాకోబుని 400 మందితో బయలుదేరి వచ్చి. సో ఫర్గివ్నెస్ అనేది దేవుని యొక్క క్యారెక్టర్. అది ఆత్మదేవుడు మనకి ప్రొడ్యూస్ చేసే గుణం అది. సో ఈ రకంగా ప్రార్థన ఇతరులను క్షమించటానికి, సో మీరు ప్రార్థన చేయటం ద్వారా, మరి ఇతరులను క్షమించడం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. అదే మాట మళ్ళీ యేసుప్రభు వారు మరి 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇదే మాట అంటాడు. ఇఫ్ యు ఫర్గివ్ అదర్స్ దేర్ ట్రెస్పాసెస్, యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫర్గివ్ యూ. అంటే ఇతరులను నువ్వు క్షమించితే ఆ కొలతతోనే నీకు క్షమాపణ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇతరులను క్షమించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని క్షమించు అని అడుగుతాం కదా. ఇతరులను క్షమించటం ద్వారా బెనిఫిషియరీ ఎవరు చెప్పండి నాకు. నా వైఫ్ని క్షమించటం ద్వారా ఎవరికి బెనిఫిట్? ఫస్ట్ ఎవరొకరు ఆన్సర్ చేయాలి. హూ ఇస్ ద బెనిఫిషియరీ? నేను. ఎలాగు? హౌ? హూ ఇస్ ద బెనిఫిషియరీ? క్షమించేవాడు బెనిఫిషియరియా? ఎవరినైతే క్షమిస్తున్నామో వాళ్ళు బెనిఫిషియరియా? క్షమించే వాళ్ళే బెనిఫిషియర్. ఇద్దరు క్షమించే వాళ్ళే బెనిఫిషియర్, లబ్ధిదారులు. ఎవరు లబ్ధిదారులు అంటున్నాను నేను. అంటే ఎవరు, ఏ రకంగా మీరిద్దరు ఇప్పుడు డిఫరెంట్ వ్యూస్ వచ్చాయి కదా. మరి ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు లబ్ధిదారులు నాకు చెప్పాలి. ఇద్దరు సార్. ఎందుకంటే క్షమించిన అతనికి అవతల వైపు నుంచి సమాధానం ఉంటది, క్షమింపబడిన వారికి వారు సమాధానం పొందుతారు. కాబట్టి ఇద్దరు అలా కాదు. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని లబ్ధిదారులు ఎవరు అంటున్నాను నేను. ఓకే, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఆధారంగా చేసుకుని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి చెప్పిన ఈ 12వ వచనంలోను 14 నుంచి 15 వచనాల్లోనూ రిపీట్ చేసినటువంటి ఈ మాటలను బట్టి శిష్యుడికి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు వారు? క్షమించిన వారే లబ్ధిదారులు. ఎందుకంటే క్షమించిన వాళ్ళే లబ్ధిదారులు. ఎక్సలెంట్. యేసు ప్రభు చెప్పిన మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే క్షమించే వాళ్ళే లబ్ధిదారులు. అంటే నీకు కూడా లాభం కాబట్టి నేను క్షమిస్తాను. చూసా అక్కడ లాజిక్ అది తప్పు కదా. హస్బెండ్ అనుకుంటా. ఇప్పుడు రెండో వ్యూ ఒక ఆయన చెప్పాడు కదా, ఏ బ్రదర్ చెప్పారో నాకు తెలియదు కానీ, మనం ఎటువంటి వ్యూతో నేను క్షమిస్తానంటే అప్పుడు
దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తున్నాను అనే యాటిట్యూడ్ తో నేను క్షమించను నా వైఫ్ ని. నేను క్షమించటం వల్ల నీకు లాభం కాబట్టి నేను క్షమిస్తున్నాను, అది నాకు లాభమే నీకు లాభమే. అంటే దాని అర్థం ఏంటంటే, సో మ్యూచువల్ బెనిఫిట్ అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా, అంటే నీకు అది లాభంగా నువ్వు పరిగణించకపోయినప్పటికీ నేను నిన్ను క్షమిస్తాను. అప్పుడు నాకు బెనిఫిట్ ఏంటంటే, నేను ఫ్రీగా నా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా ఐ నీడ్ యువర్ ఫర్గివ్నెస్. ద మోర్ ఐ ఫర్గివ్ మై వైఫ్, ద మోర్ ద ఫర్గివ్నెస్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై గాడ్. ద బెనిఫిషియరీ ఈస్ దోస్ హూ ఫర్గివ్ బేసికల్లీ. ఓకే, అది మిగతా డైమెన్షన్ లో అది మీరు తర్వాత ఆలోచించండి, ఆవిడికి ఏం బెనిఫిట్ అనేది తర్వాత ఆలోచించండి. అది ఇద్దరి మధ్య సమాధానాన్ని తీసుకురావటం అనేది సెకండరీ. ఫస్ట్ బెనిఫిషియరీ ఏంటంటే ఎవరంటే హస్బెండ్. క్షమించేవాడే ఫస్ట్ బెనిఫిషియరీ. అంటే యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా నేను లబ్ధిదారుని కాబట్టి, సో పోటీ పడాలన్నమాట, నేను క్షమించాలి అనేది. అది కుటుంబంలో. Can I go ahead, or do you have any other viewpoint on this? ముందుకు వెళ్ళొచ్చా లేకపోతే ఇంకా ఏమైనా మీరు డిఫర్ అవుతున్నారా? వెళ్ళొచ్చా? Can I go ahead? Please go ahead. Right. Thank you. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్గివ్నెస్ గివ్స్ అప్ రైట్స్. అంటే క్షమించే ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన రైట్స్ ని వదిలిపెట్టాలి, హక్కులు. యేసు ప్రభు వారు ఒక్క నిమిషం డిస్కనెక్ట్ ఉన్నారు అన్న. You're trying to reach out to him, just be కొంచెం సమయం ఉందండి. ఇప్పుడే అన్నతో మాట్లాడాను, ఒక చిన్న ఇంటర్నెట్ ఇష్యూ వచ్చిందంట. సో హీస్ ట్రైంగ్ టు రీకనెక్ట్. సో ఇన్ ద మీన్ టైమ్ ఏమైనా క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఒకవేళ మీరు విన్నవి సమ్మరైజ్ ఏమైతే నేర్చుకున్నారో అది ఎవరన్నా రీక్యాప్ ఇస్తారా? ఎవరన్నా ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ గివ్ రీక్యాప్ ఇప్పటి వరకు నేర్చుకున్నది?
సారక్క గాని మత్తయ్యని గాని ఎవరైనా? ఎవరు లేరా? సెషన్ అర్థమవుతుందండి అందరికి? ఎవరు లేరా? ఎబినేజర్ అక్క కొంచెం లైట్ గా ఓకే అక్క, రీక్యాప్ ఏమైనా ఇస్తారక్క? ఇప్పటి వరకు విన్నర్ ఏమైనా ఒక 2-3 పాయింట్స్? అంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయినట్లయితే వాళ్ళు మిస్ అయ్యి ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే పాయింట్స్ నోట్ చేసుకొని ఉన్నట్లయితే చిన్న రీక్యాప్ ఇవ్వండి. సారక్క రీక్యాప్ ఇస్తుంది. ఎవరైనా మాకు లేట్ గా జాయిన్ అవ్వాలని ఉన్నట్లయితే మరి రంగనాథన్ అన్న వచ్చే లోపు రీక్యాప్ ఇస్తారు. మాట్లాడండి అక్క. ఓకే. ఎబినేజర్ వినలేదు ఏం? అక్క అంటే అన్న కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారా? ఓకే 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 అన్న అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇంటరప్షన్, ఐఎమ్ వెరీ సారీ. నో ప్రాబ్లం అన్న, నో ప్రాబ్లం, ప్లీజ్ గో అహెడ్. ఓకే. సో ఫర్గివ్ చేసేటప్పుడు we have to give up our rights, షేర్ అవుతుందమ్మా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఏబి అవుతుందన్న, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే ఫైన్. యేసుప్రభు వారు మేడగదిలో తన ఈగోని పక్కన పెట్టాడు, తన స్టేటస్ ని పక్కన పెట్టాడు, ప్లేట్ తీసుకున్నాడు, బేసిన్ తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, కాళ్ళ దగ్గరకు వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు, కళ్ళల్లోకి చూశాడు. ఇక తను అప్పగిస్తాడనేటటువంటి వ్యక్తిని కూడా, వెన్నుపోటు పొడుస్తాడనేటువంటి తెలిసి కూడా కళ్ళల్లోకి చూశాడు, క్షమించగలిగాడు, తన తప్పులు మన్నించగలిగాడు. వాట్ ఎ ఫర్గివ్నెస్, వాట్ ఎ ఫర్గివ్నెస్. అలాంటి ప్రభువును మనం సేవిస్తున్నామండి. మనం ఏం చేస్తామో తెలుసా? మనల్ని జస్టిఫై చేసుకుంటాం పెద్ద కుమారుడిలాగా. నేను ఇంతకాలం నీతో ఉన్నాను, నీకు ఇన్ని చేస్తున్నాను, ఏదో ఒక మాట ఈ రోజు వచ్చి నువ్వు ఇలాగా వస్తే నిన్ను క్షమించాలా? డోంట్ జస్టిఫై యువర్ నేచర్. ఉపమానంలో ఉన్న పెద్ద కుమారుడిలాగా నువ్వు అలా చేయొద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. అంటే నేను నా భార్యకి ఎగ్నెస్ట్ గా నేను మరి హర్ట్ చేశాను అనుకో, మరి అది ఈజీయే, నేను క్షమాపణ తీసుకోవడం అది రీజనబుల్. కానీ వర్షిప్కి వెళ్ళినప్పుడు మధ్యలో నాకు గుర్తొచ్చింది, అరే నా భార్యకి నా మీద ఏదో కష్టం ఉన్నట్టుందే అని నాకు గుర్తొచ్చింది. ఆరాధనలో సకంలో వదిలేయి, వెళ్ళిపో, నా మీద నీకేదో కష్టం ఉన్నట్టుంది కదమ్మా, ఐఎమ్ సారీ అని చెప్పు, రికన్సిల్ అవ్వు, అప్పుడు వచ్చి ఆరాధించు. ఎంతమంది అండి మనం కుటుంబాలుగా ఇలాగూ క్షమించలేకుండా ఏదో చాలా చక్కగా ఇద్దరం బాగున్నట్టుగా వచ్చి ఒకరినొకరు క్షమించుకోకుండా వచ్చి ఆరాధించుకుంటున్నాం. మనం ఎన్ని సందర్భాల్లో మనం అలాగా ఆరాధించిన దాఖలాలు లేవు. కానీ ప్రభు వారు క్లియర్ గా చెప్తున్నాడు, నీ అర్పణ పక్కన పెట్టేసాయి, నువ్వు వెళ్ళి ఇద్దరు కూడా క్షమించి వెనకరా. అదే మాటలు నేను చదివిద్దాం అనుకున్నాను కానీ నాకు టైం లేదు కాబట్టి నేను చదివించట్లేదు, మీరు తర్వాత ఆలోచించుకోండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, అన్నా తను ఒప్పుకోమనండి, తను చేసింది ఒప్పుకోమనండి, నేను క్షమిస్తాను. ఫర్గివ్నెస్ విల్ నాట్ సెట్ లిమిట్స్. కండిషనల్ గా ఉండదు ఫర్గివ్నెస్ అనేది.
ఒప్పుకుంటం ద్వారా క్షమించలేదు ప్రభువారు, ముందే క్షమించాడు, ముందే కాళ్ళు గడిగాడు ఆయన. ఇంకాను పాపులమైనగా ఆయన మన కొరకు చనిపోయాడు. మన రియాక్షన్ బట్టి ఆయన క్షమించలేదు, మన పాపాలన్నీ ముందే క్షమించేశాడు. కొంతమంది భార్యలు, భర్తలు ఆయనలో పశ్చాత్తాపం వస్తే బాగుండండి, నేను క్షమిస్తాను, ఆయన ఒప్పుకుంటే బాగుండండి, క్షమిస్తాను. తీరా ఒకవేళ ఒప్పుకున్నదను కావిడి, అప్పుడు మళ్ళీ బయట పెడతాడు, ఓహో నువ్వు ఇప్పుడు ఇలాగెలా చేసావా, దాన్ని అడ్వాంటేజ్. ఇది ఎంత విషయస్ సర్కిల్ తెలుసా? ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సో వి నీడ్ టు షో ఫోర్త్ మర్సీ అండ్ లవ్. ప్రేమ అన్ని కప్పుద్ది, అన్ని కప్పుద్ది. అంతేకాకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చి పేతురు అడిగాడు, సార్ ఓ మాట చెప్పండి, నాకు అసలు ఎన్నిసార్లు క్షమించాలి సార్, నేను ఎన్నిసార్లు? పెళ్ళి అయిన దగ్గర నుంచి చూస్తున్నాను ఈవిడ సంగతే. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు క్షమించాలి సార్, మొట్టమొదటి నుంచి చూస్తున్నాను వీళ్ళని, ఎవరితోనో ప్రభు మరి తనకు ప్రాబ్లం. యేసుప్రభు సమాధానం చెప్పాడు, ఒక ఉపమానం కూడా చెప్పాడు. హౌ మెనీ టైమ్స్? 7 సార్లా? అంటే 7 సార్లు అంటే ఫుల్ అన్నమాట, ఆయనకి లిమిట్ లేదు. 77 సార్లు. నువ్వు ఎన్నిసార్లు నువ్వు క్షమించాల్సిందే, ఎప్పుడైనా క్షమించాల్సిందే, చచ్చే వరకు క్షమించాల్సిందే. ఎన్నిసార్లు సార్? ఎంతవరకు సార్? ఎన్నిసార్లు సార్? ఇలాంటి మరి కండిషనల్ గా మరి క్షమాపణ అనేది ట్రూ ఫర్గివ్నెస్ కాదు. రైట్స్ ని వదులుకోకపోవటం అనేది ట్రూ ఫర్గివ్నెస్ కాదు. రైట్స్ ని వదులుకొని క్షమించటం ట్రూ ఫర్గివ్నెస్. యేసు ప్రభు రైట్స్ వదిలేసుకున్నాడు, పరలోకం నుంచి దిగొచ్చేసాడు, ఒక మెట్టు దిగాడు. క్షమించాలంటే ఒక మెట్టు దిగాలి మనం అవసరమైతే. ట్రూ ఫర్గివ్నెస్ అనేది మరి కండిషనల్ కాదు. ఆవిడ నొప్పుకోమనండి, లేకపోతే ఆయన నొప్పుకోమనండి, ఆయనలో అసలు పశ్చాత్తాపమే కనబడతలేదు సార్, అది కండిషనల్. అది ఏమైనా సరే ఐ విల్ ఫర్గివ్. నా పార్ట్నర్ లో ఒకవేళ అలాంటి పరిస్థితి కనబడకపోయినా సరే నా సైడ్ లో ఐ విల్ ఫర్గివ్ బికాస్ ఐఎమ్ ద బెనిఫిషియరీ. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. రెండు 2000 సంవత్సరాల నుంచి సంఘాన్ని క్షమించుకుంటా యేసుప్రభు వారు. ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్న దగ్గర నుంచి క్షమించుకుంటా వచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని. ఎన్నిసార్లు అని ఎప్పుడన్నా అన్నాడా దేవుడు? ఎప్పుడన్నా అన్నాడా ప్రభు వారు మనల్ని ఎన్నిసార్లు అని? పరిగెట్టుకు వస్తాం ఆయన దగ్గరికి, ప్రభు తప్పు అయిపోయిందని. ఎన్నిసార్లు అయ్యా అని ఎప్పుడన్నా అన్నాడా? ఓకే, నెక్స్ట్ పార్ట్, ట్రూ ఫర్గివ్నెస్ ఫర్గెట్స్. సో ఇందాక మళ్ళీ ఒక్కసారి ఐఎమ్ సారీ, మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉంటాను. ట్రూ ఫర్గివ్నెస్ ఇట్ గివ్స్ అప్ అవర్ రైట్స్. ట్రూ ఫర్గివ్నెస్ లో ఏముంటదంటే మరి కండిషన్స్ ఉండవు, నో కండిషన్స్ అప్లై. ట్రూ ఫర్గివ్నెస్ నిజంగా మర్చిపోద్ది. కానీ ఒక విషయం చాలా కష్టం అండి, బైబిల్లో కూడా ఈ మాట ఉంది. వాళ్ళు మర్చిపోయేలాగా నేను చేస్తాను అన్నాడు. అంటే మర్చిపోవటం అంత ఈజీ కాదు, చాలా కష్టం మర్చిపోవటం. అంటే గుర్తొస్తూ ఉంటది, బాధ వస్తూ ఉంటది, కానీ ఎఫర్ట్ పెట్టాలి మర్చిపోవటానికి. పాత అన్ని గుర్తొస్తుంటాయి. ఒక ఆయన గబుక్కుని ఒక మాట మాట్లాడాను అనుకోండి, నా పార్ట్నర్, సో అప్పుడు ఎలాగంది, ఇప్పుడు ఎలాగంది, అన్ని గుర్తొస్తుంటాయి. బట్ ఆ పాస్ట్ లో జరిగిన యాక్షన్స్ అన్ని కూడా మర్చిపోవటానికి దేవుని సహాయం అడగాలి, ఎఫర్ట్ పెట్టాలి. శాటన్ ఏం చేస్తాడంటే ఆ పాత అన్ని గుర్తు తీసుకొస్తాడు, మనల్ని క్షమించకుండా చేస్తాడు వాడు, మనల్ని ఇద్దరిని దూరం చేయాలని చేస్తాడు వాడు మనల్ని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ఒకళ్ళు చూడండి. కీర్తనలో 103:12వ వచనం ఒకళ్ళు చూడండి. యెషయా గ్రంథం 43:25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను,
నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చాలండి, అక్కడ 2 మాటలు ఉన్నాయి. తుడిచివేయటం ఒకటి, జ్ఞాపకం చేసుకొని అంటాం ఒకటి. సపోజ్ నువ్వు ఏదన్నా కాగితం మీద రాసి ఇలా కొట్టావు అనుకో, నీకు అది కనబడదా కనబడవా? చదవగలవా చదవలేవా? జస్ట్ అలాగా స్ట్రైక్ ఆఫ్ చేసావు అనుకో, చదవగలవా చదవలేవా? సమాధానం చెప్పండి అమ్మా. పేపర్ మీద కొన్ని రాసి ఇలా ఒక గీత కొట్టేశాను అనుకో, అది స్టిల్ నువ్వు చదవగలవా చదవలేవా అంటున్నాను. చదవలేము. చదవచ్చు, జస్ట్ స్ట్రైక్ అవుట్ చేస్తాం కాబట్టి కనిపిస్తాయి మనకి. సో కనిపిస్తాయి మనకి. కానీ దేవుడు స్ట్రైక్ అప్ చేశాను అంటున్నాడా లేకపోతే తుడి చేశాను అంటున్నాడా? స్ట్రైక్ అవుట్, జస్ట్ స్ట్రైక్ అవుట్ ఓన్లీ. స్ట్రైక్ అప్ చేశాను అంటున్నాడా? తుడి చేశాను అంటున్నాడా? అది అక్కడ ఆ మాటలు మీరు గమనించాలని కోరుతున్నాను నేను. తుడిచివేయుచున్నాను అని అంటే తుడి చేస్తే తుడిచివేయుచున్నాను. నువ్వు చదవగలవా మరి? అప్పుడు దేవుడు తుడి చేసినప్పుడు చదవలేము. కానీ మనం చదువుతూ ఉంటాం. దేవుడే తుడి చేశాను అంటున్నాడు, మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటావు? పర్ఫెక్ట్ కదా అమ్మా. దేవుడు తుడి చేశాను అంటున్నాడు. ఇంకో మాట మాట్లాడాడు అక్కడ, అసలు నేను ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కానీ స్త్రీలు ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి వాళ్ళ సైకలాజికల్ బెంటప్ ఏంటంటే ఆ పాత అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రభు సహాయం చేయాలి. మరి అవన్నీ జ్ఞాపకానికి వచ్చేస్తూ ఉంటాయి. రీల్ తిరుగుతూ ఉంటది అనమాట, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభు సహాయం చేయాలి. శాటన్ను గుర్తు చేస్తున్నాడు మనకి, మన సైకలాజికల్ మన బెంటప్ కూడా మనకి గుర్తు చేస్తుంది. ఆ ప్రాచీన స్వభావం కూడా గుర్తు చేస్తుంది. ఇవన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, సో ఎఫర్ట్ పెట్టాలి. లెట్ మీ ఫర్గెట్ ద పాస్ట్. దాన్ని నేను డిగ్ చేయకూడదు. ఒకసారి బరీ చేసేస్తానంటే, క్షమించానంటే నేను బరీ చేస్తానే, దాన్ని మళ్ళీ తవ్వకూడదు. ఆ శవాన్ని తవ్వుతారు. మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చుని ఆ పిల్లల ముందు పెడతారు దుకాణం. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను కొలసీలు రాసిన పత్రికలో ఎంతో చక్కగా దేవుడు రాశాడు ఆ మాట. దేవుడు మిమ్మల్ని క్షమించాడు అని చెబుతూ ఆ యొక్క హిస్టరీ, అంటే క్రైమ్ హిస్టరీని అంతటినీ తీసుకెళ్లి సిలువ కొట్టేశాడంట. యాక్చువల్ గా ఈ ఎవరినైతే తప్పు చేశారు, నేరం చేశారో నేరస్తుడు తలుపుకు కొడతారు దాన్ని తీసుకొచ్చి దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని సిలువకు కొట్టాను అంటున్నాడు. ఆ తలుపు తీసేశాడు. అంటే నీ హృదయం తలుపు లేకపోతే నీ జీవితం యొక్క ఆ డోర్ పోస్ట్ లో అతికించిన నేరం యొక్క చరిత్రను దేవుడు తీసుకెళ్లి సిలువతో మేకులు కొట్టాడట. మరి నువ్వెందుకు దాన్ని తగిలించుకుంటావు మళ్ళీ తీసుకొచ్చి? ఎంత చక్కగా రాశాడో. మరి కొలసీలు రాసిన పత్రిక చదువుతారు ఎవరైనా? 2:15 ఎంత చక్కగా రాశాడో పౌలు గారు. మరియు చదువుతున్నానండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని అసలు నీకు అసలు ఏ రకంగాను కూడా ఈ రెండు చోట్ల కూడా తుడి చేశాననే మాట మనకు కనబడుతుంది. మేకులు కొట్టాడంట, తుడి చేశాడంట. అంటే నీకు ఇంకా కనబడ చేసేసాడు. నువ్వు ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటావు? అది నా పాయింట్. దేవుని ఉద్దేశం ఏంటంటే నేను గుర్తు చేసుకున్నాయా అంటున్నాడు ఆయన. ఎనివే ఆ నేర చరిత్రను అంతా తీసేశాడు. మళ్ళీ నువ్వెందుకు గుర్తు చేసుకుంటావు? బాధపడతావు? నువ్వు ఒకసారి క్షమించిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుని ఆ కళ్ళల్లో నుంచి చూడడానికి లేదు. ఎందుకంటే దేవుడు అట్లా చూడట్లేదు మనల్ని. ఆయన బిడ్డలం మనం. సో ఎనివే ఇంక నేను ఎక్కువ టైం తీసుకోను. సో దేవుని సహాయం మనం అడగాలి. ద లాస్ట్ థింగ్ ఈస్ రికన్సిలియేషన్. సో ఈ రకంగా మర్చిపోవటం అనేది
దేవుడిచ్చే గిఫ్ట్ కాబట్టి మనం మర్చిపోవటం అనేది, అది దేవుడే చెప్పాడు, తుడిచేస్తానని చెప్పాడు, నేను మర్చిపోతున్నానని చెప్పాడు, మనం అనవసరంగా జ్ఞాపకం చేసుకోవద్దు అనేది మనం గుర్తు చేసుకోవాలి. లాస్ట్ థింగ్ ఏంటంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. 2వ అధ్యాయంలో 2 విషయాలు కనబడతాయి. ఏంటంటే, మన పాపం మనల్ని ఏం చేసిందంటే దేవుడి నుంచి వేరు చేసిందంట, తోటి నైబర్ నుంచి వేరు చేసిందంట. అంటే అక్కడ ఏ కాంటాక్స్ లో మాట్లాడుతున్నాడంటే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మరి యూదులకి అన్ని జనులకి అసలు పడదు, వాళ్ళిద్దరికి అసలు బగ్గుమని ఉంటది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా వైరం ఉంది. సో ఆ సిటిజన్షిప్ లేని వాళ్ళు అన్యజనులు, నిరీక్షణ లేని వాళ్ళు, వీళ్ళకైతే మాకు నిరీక్షణ ఉంది. సో ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరి మధ్య గోడలు ఉన్నాయి, ముసుగులు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇలాంటి శత్రుత్వం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని, పొసగని వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా దగ్గరికి తీసుకొచ్చాడు. మనం కూడా ఈ అన్యజనులు యూదుల్లాగా పొసగని వ్యక్తులమే, ఇద్దరు వ్యక్తులు. మన వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్, వేరు వేరు పరిస్థితులు, వేరు వేరు సిచ్యువేషన్స్, మెంటాలిటీస్, ఇలాంటి పొసగని ఇద్దరిని తీసుకొచ్చి యునైట్ చేశాడు. దాన్నే ఏమంటున్నామంటే రికన్సిలియేషన్ అంటాం. ఫస్ట్ 2వ అధ్యాయం ఫస్ట్ పార్ట్ లో ఏమన్నాడంటే రికన్సిలియేషన్ విత్ గాడ్, అంటే దేవునితో సమాధాన పరిచాడట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా. రెండవది ఏంటంటే అన్ని జనులతో సమాధాన పరిచాడట. దాన్ని హారిజాంటల్ గా చూసినట్లయితే, సో వెర్టికల్ గా చూసినట్లయితే దేవునితో సమాధానం, జాన్ స్టార్ట్ గారు దీన్ని ఏమంటారంటే డబుల్ ఎలినేషన్ అంటాడు ఆయన. అంటే 2 రకాలుగా సెపరేట్ అయిపోయాం మనం, దేవునితోనూ సెపరేట్ అయిపోయాము, తోటి మనిషితోనూ సెపరేట్ అయిపోయాము. దాన్ని డబుల్ ఎలినేషన్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే 2 రకాలుగా మనం వేరు చేయబడ్డాం. అయితే దేవుడు ఏం చేశాడంటే మరలా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏకం చేశాడు, దేవునితో ఏకం చేశాడు. అది ఒక రికన్సిలేషన్. ఇంకొక రికన్సిలేషన్ ఏంటంటే, సమాధానం ఏంటంటే అన్యజనులతో మరి సహపౌరులుగా చేశాడు. అది ఇంకొక రికన్సిలేషన్. దేర్ ఇస్ అ డబుల్ ఎలినేషన్ అండ్ దేర్ ఇస్ అ డబుల్ రికన్సిలియేషన్. కాబట్టి ఇలాంటి సమాధాన పరిచర్య 3వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు అంటాడు, ఇలాంటి సమాధాన పరిచర్య నాకు అప్పగిచ్చాడు దేవుడు అంటాడు. అంటే ప్రియమైన ఫెజ్ కుటుంబాలకి నేను చెప్పేది ఏంటంటే, కుటుంబంగా మన ఇద్దరం సమాధాన పడకపోతే బయటెళ్ళి సమాధాన సంబంధమైన సువార్తని ఎలా ప్రకటిస్తాం? క్వశ్చన్ వేసుకుందాం మనం. మనకి దేవుడు ఈ సమాధాన సువార్తను ప్రకటించమన్నాడు, ఓకే మంచిదే, ఇంత గొప్ప పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. మరి మన సమాధానమే మనం ఒకరినొకరు క్షమించుకోకుండా, ఇద్దరి మధ్య సమాధానం లేకుండా ఉంటూ ఈ సమాధాన సువార్తని ఏ విధంగా అప్పగిస్తాం? పౌలు అంటాడు అనమాట, ఈ సమాధాన సువార్తని నాకు అప్పగిచ్చాడు, సమాధాన సంబంధమైన ఈ సువార్తను మన చేతుల్లో పెట్టాడు కుటుంబాలుగా. మరి రికన్సిలేషన్ మనకే లేకుండా మనం ఈ సువార్తను, ఈ రికన్సిలేషన్ కి సంబంధించిన ఈ సువార్తను ఎలా చెప్తాం మనం? తర్వాత సో ఏ కాన్ఫ్లిక్ట్ కూడా రికన్సిలేషన్ కి దాటి లేదు. సో ఇతరులతో ఎంపథైజ్ చేయటం ద్వారా సమాధానానికి రావాలి. తర్వాత ఏ విధంగా రిసెంట్మెంట్ నుంచి బయటకు రావాలో అనేది ఆలోచించుకోవాలి. ఈ రకంగా కంక్లూజన్ కి వచ్చేసాను నేను, మీరు కంగారు పడొద్దు. సో 2 minutes కంటే నేను ఎక్కువ తీసుకోను. కంక్లూజన్ కి వద్దాం. కంక్లూజన్ లో ప్రొనౌన్స్ అండ్ రిలీజ్ ఫర్గివ్నెస్ అంటే, నేను క్షమించేశాను, దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాను, నా భార్యను దేవా నేను క్షమిస్తున్నాను అన్నాను. మరి దేవుడి దగ్గర అంటే సరిపోద్దా, లేకపోతే నా భార్య దగ్గరికి వచ్చి ప్రొనౌన్స్ చేయాలా? అమ్మా నీకు ఫలానా విషయంలో పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఈ ఏరియాలో ఈ విషయంలో నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ప్రొనౌన్స్. దేవుడికి తెలుసు కదా నేను క్షమించానని, కానీ ఆవిడికి తెలియదు కదా నువ్వు క్షమించావో లేదా అని. నువ్వు ప్రొనౌన్స్ చేయకుండా, నువ్వు మాట్లాడకుండా, నీ పలికే రాదు, క్షమించమ్మా అనే మాట రాదు మన నోట్లోంచి, క్షమించండి అనే మాట ఆవిడ నోట్లోంచి రాదు. ప్రొనౌన్స్, రిలీజ్ that forgiveness into others' life. Release by communicating. So not only pronounce but release. రెండవ విషయం ఏంటంటే,
నువ్వు క్షమించేసిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ అభ్యంతరాలు ఆ గోడలో లేకుండా ఆమెను ప్రేమించటానికి, లేకపోతే ఆయన్ను ప్రేమించటానికి ఒక నిర్ణయం తీసుకో. క్షమించేసిన తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అయిపోదు. కొంచెం ఎలాగైనా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఒక నిర్ణయం తీసుకుందాం. క్షమించాను, కానీ అప్పుడప్పుడు నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి, కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమిస్తాను. ఇలా చేసిందని మనసులో అపకారాన్ని గుర్తుపెట్టుకోను, నేను ప్రేమిస్తాను. ప్రేమ అపకారాన్ని గుర్తు చేసుకోదు, మనసులో పెట్టుకోదు, ప్రేమిస్తాను. మూడవది, బ్లెస్ ద పర్సన్ త్రూ ప్రేయర్. ఒకవేళ ఆమె నువ్వు క్షమించినా కూడా ఆమె మరి నీతో సరిగ్గా ఉండకపోయినా సరే నువ్వు తిరిగి ఆమెను క్షమించు. అంతేకాకుండా ప్రార్థన ద్వారా ఆమెను దీవించు, ప్రార్థన ద్వారా ఆయన్ని దీవించు. ఎప్పటికొకప్పుడు మారుతాడు ఆయన. బ్లెస్ హిమ్, బ్లెస్ హిమ్, బ్లెస్ హిమ్. కంటిన్యూ టు బ్లెస్ హిమ్. నువ్వేమో పోగొట్టుకోవు ఆమెను బ్లెస్ చేయటం ద్వారా. ఒకవేళ ఆమె ఆ ఫర్గివ్నెస్ ని రిసీవ్ చేసుకుని పాజిటివ్ గా నీ వైపు టర్న్ అయ్యి, ఎస్ నేను మీతో మామూలుగానే ఉంటున్నాను, ఎస్ థ్యాంక్ యూ ఫర్ ఫర్గివింగ్ మీ అనే ఆ థ్యాంక్ఫుల్ హార్ట్ లేకుండా ఆ ఫర్గివింగ్ రిసీవ్ చేసుకుని మళ్ళా రికన్సిలేషన్ ఆవిడ అవ్వకుండా ఒకవేళ ఉన్నట్లయితే, ఆయన అవ్వకుండా ఉన్నట్లయినా, నువ్వు నీ సైడ్ లోంచి మాత్రం కంటిన్యూ టు బ్లెస్ హర్, కంటిన్యూ టు బ్లెస్ హిమ్ అండ్ ప్రే ఫర్ హిమ్. లాస్ట్లీ, మూవ్ ఆన్ బై రిఫ్యూజింగ్ ద హర్ట్. అప్పుడప్పుడు ఆ హర్ట్ వస్తూ ఉంటది, దాన్ని రిఫ్యూజ్ చేస్తూ మూవ్ ఆన్. ఆగిపోవద్దు. మధ్యలో ఒకవేళ ఇలాంటి హర్ట్ వస్తున్నట్లయితే మూవ్ ఆన్, రిఫ్యూజ్ ద హర్ట్ అండ్ మూవ్ ఆన్, ఫర్గివ్, ఎంజాయ్ ద పీస్, enjoy the joy. May God help us to press on towards the goal of forgiveness and press on towards the goal of reconciliation. May God help us. May God help us. The time for questions maybe. And Ratna, want to add anything? Questions. Now the time for questions. Ebenezer, this is the time for questions. Yes. So ఎవరికైనా thank you so much Anna and Anna for the wonderful session. Really we are so blessed actually. So కొన్ని మాటలు చాలా హార్ట్ కి బాగా తాకాయి. సో అవి ఏంటంటే, దేవుడు మన పాపమును తుడిచేశాడు, మనం క్షమించేశాడు, తుడిచేశాడు. కానీ మనం ఎందుకు కేవలం స్ట్రైక్ చేస్తున్నాం, ఎందుకు తుడిచేసుకోవట్లేదు? ఈ పాయింట్ ఒకటి బాగా స్ట్రైక్ అయిందన్న. అది ఇంకోటి, మన మధ్య సమాధానం లేకుండా సమాధాన సువార్తని ఎలా చెప్పగలం అనేది చాలా బాగా స్ట్రైక్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ద బ్లెస్డ్ వర్డ్స్. సో ఇంకా ఈ సమయంలో ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఎవరైనా క్వశ్చన్స్ ఈ టాపిక్ మీదే, అంటే వేరే టాపిక్స్ ఏం కాదు, ఈ టాపిక్ మీద ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీరు అన్మ్యూట్ చేసి అడగండి, ఆర్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్, ఆర్ యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ యూ కెన్ రీడ్ దెమ్. ఎవరైనా ఉన్నట్లయితే క్వశ్చన్స్ అడగొచ్చు ఈ టాపిక్ మీదే. సో ఐ రిక్వెస్ట్ అన్న అండ్ అక్క బోత్ ఆఫ్ దెమ్ టు ఆన్సర్ ప్లీజ్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? It means everybody have understood the session. Thank you, Ebenezer, for the time. Uncle, I got a question from one of the families. ఆ వ్యక్తిని, అంటే ఉమెన్ని బాగా హెరాస్ చేస్తున్నాడు హస్బెండ్. అమ్మాయి ఏమో మంచి బిలీవరు, హస్బెండ్ ఏమో
వేరే అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, బాగా కొట్టేస్తున్నాడు, రోజు బాగా నలిగిపోతా ఉంది, కానీ ప్రభుకి వెళ్ళి చూస్తా ప్రార్థన చేస్తుంది. హౌ లాంగ్ షీ షుడ్ సఫర్ లైక్ దట్? ఈ క్వశ్చన్ తను పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ